జై శ్రీరామ్. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నిర్మల పవన్. వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్ 11. ఈరోజు టాపిక్ వచ్చేసి బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ రోజు అక్షంతలు, స్పర్శాక్షంతలు వేసుకోవాలి, మన ఇంట్లో ఎలాంటి పూజలు చేయాలి, అంటే ఎలా ఉండాలి అనేది కొన్ని నియమాలు చెప్పారు కదా ఫ్రెండ్స్. రామయ్య ప్రాణ ప్రతిష్ఠ రోజు మనం ఇంట్లో ఎలా ఉండాలో కొన్ని అయితే కొంతమంది చాలామంది పండితులు చెప్పారు. సో మేమైతే ఈరోజు నేను ఎలా ఉన్నాను అంటే ఏం చేశాను స్పర్శాక్షంతలను, అలాగే మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నాము, నేను ఎలా సెలబ్రేట్ చేశాను ఈరోజు మీకు వీడియోలో ఫ్రెండ్స్. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈవినింగ్ టైంలో 5 దీపాలు వెలిగించాలన్నారు కదా. సో నేను పూజా రూమ్లో 2 దీపాలు వెలిగించాను. ఇదిగోండి, ఇంకా 3 దీపాలు వెలిగిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే 5 దీపాలు వెలిగించాలి కదా, దేవుడి దగ్గర 2, నా గుమ్మం దగ్గర, తులసి దగ్గర, మొత్తం కలిసి 5 దీపాలు. అయితే మా వారు పూజ స్టోర్కి వెళ్తే అక్కడ ఇవి ఇచ్చారంట అండి. ఇదిగోండి, వాళ్ళు ఏమేమి ఇచ్చారో చూపిస్తాను. పూజా స్టోర్ వాళ్ళు ఇదిగోండి 2 దీపంతలు ప్లస్ అక్షంతలు ఇలా వచ్చిన వారందరు కస్టమర్స్కి ఇలా ఇచ్చారంట. అయితే ఇప్పుడు నేనైతే ఈ దీపంతలు ఉన్నాయి కదా, ఇందులో వెలిగిస్తాను ఫ్రెండ్స్. నేనైతే తమలపాకులు తీసుకొచ్చాను. ఫస్ట్ గంధంని తడుపుకొని శ్రీరామ అని రాస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా శ్రీరామ అని రాస్తున్నాను తమలపాకుల మీద. 5 దీపాలు కదా, నేనైతే 3 ఇలా అరేంజ్ చేసుకున్నాను. 2 పూజ రూమ్లో వెలిగించాను కదా, శ్రీరామ శ్రీరామ రాశాను. ఇప్పుడు కుంకుమతో బొట్లు అలంకరిస్తాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే.
ఫ్రెండ్స్ మీరు ఆకులు ఎందుకు పెట్టవచ్చు అనుకోవచ్చు, ఒక్క దీపం పెట్టకూడదు కాబట్టి పెడితే 2 ఇలా పెట్టాలి, లేకపోతే కింద ఆకైనా వేయచ్చు. సో అందుకని నేను ఇలా పెట్టి దీపాలను వెలిగించబోతున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ 3 నేను గుమ్మం ముందర పెడతాను ఫ్రెండ్స్. మా పద్ధతి ప్రకారం అంటే మా ఫ్యామిలీలో తులసి లేదు. సో తులసి ఉన్నవాళ్ళు తులసి దగ్గర పెట్టుకోవాలన్నారు, బట్ మాకు తులసి లేదు కాబట్టి 3 గుమ్మం మీదనే పెడతా, 2 దేవుడు పూజ రూమ్లో వెలిగించాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్రెండ్స్. గుమ్మం ముందలైతే దీపాలు అరేంజ్ చేసుకున్నాను. పుష్పాలంకరణ చేసి దీపం వెలిగిస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడండి ఫ్రెండ్స్, ఇలా 2 దీపాలను అయితే నేను వెలిగించాను. దీపం వచ్చేసి ఇంకో గుమ్మం ముందర వెలిగించాను ఫ్రెండ్స్. తులసి ఉన్న వాళ్ళు తులసి దగ్గర వెలిగించాలన్నారు కదా, సో మాకు తులసి లేదు కాబట్టి ఇలా వెలిగించాను. ओम वनस्पतिर्भवदिव्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्य मध्ये उत्तराभूषणमस्तो वृक्षाल्याः कर्पूर जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय राम जय राम श्री राम जय राम जय। हरे कृष्ण कृष्ण हरे राम 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 हरे 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 कृष्ण అవతరించవయ్యా ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపి నీకు రామ నిన్ను కాసి నీ రామ నే చూడగనా రామమున నిన్ను వాడి రామ రామయను చూ. ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసినాక మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేసి ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరో మంచి వీడియోలో కలుద్దాం. టాటా బై బై. సర్వే జన సుఖినో భవంతు.